ఆ విధంగానే వాక్యాంశంలోకి వెళ్ళనై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. యోవేలు రాసిన గ్రంథము, యోవేలు, ఆమేన్. యోవేలు రాసిన ప్రవచన వాక్యము మనం చూద్దాము. 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాము. ఫస్ట్ తమిళ్, తరువాత తెలుగులో చదువుదాము. கர்த்தரின் ஆசாரியர்கள் கர்த்தாவே, நீர் உமது ஜனத்தை தப்பு வைத்து புறச்சாதிகள் நிந்தைக்கு உங்கள் தேவன் எங்கே என்று புறஜாதிகள் சொல்லப்படுவார்களோ. ఆమేన్. తెలుగులో చదువుదాం. యెహోవాకు పరిచర్య చేయు యాజకుల మండపమునకు బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా జనుల ఎడల, నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులను మీ మీద, వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమున అప్పగింపకము. లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమైనందురు. ప్రైజ్ ద లార్డ్. అన్యజనులు ఏమడుగుతారంట? వాళ్ళు దేవుడు ఏమయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుడు బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము. మరొక వాక్యాన్ని చూద్దామా? 26. ప్రైజ్ ద లార్డ్. అక్కడే మనకు అంశము అదే. ఆమేన్. నా జనులు ఇక ఎన్నటికి, ఆమేన్, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నందరు. ఇదేనండి అంశము. ఆమేన్. హెడ్డింగ్, తలైపు ఇది. నా జనులు. తమిళ వాసిప్పుమా. తమిళ 26వ వచనం. என் ஜனங்கள் இன்னும் எப்பொழுதும் ஒருபோதும், ஆமே, இதுதாங்க தலைப்பு. என் ஜனங்கள் ஒருபோதும் வெட்கப்பட்டு போவதில்லை. ஒருபோதும் என்றால் இன்றைக்கு மட்டும் கிடையாது, நீ வாழும் நாட்கள் முழுவதும். ஆமென். இன்று இந்த நிமிடத்திலிருந்து இனி வாழ்க்கை முழுவதும் உனக்கு 100 வயதான வரைக்கும் நீ உயிரோடு இருந்தாய் என்றால் இனி எப்பொழுது நீ வெட்கப்பட மாட்டாய். வெட்கப்பட்டது, நீ அவமானமாய் வாழ்ந்தது எல்லாம் போதும். அதுதான் இந்த வார்த்தை மேல் 17வது వచనத்தில் என்ன சொல்கிறார் என்றால், అక్కడ చెప్తున్నాడు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా, ప్రైజ్ ద లార్డ్, యెహోవా సన్నిధిలో ఆ మండపము మందు మధ్యలో నిలవబడి ఎవరు? యాజకులు. ఈరోజు యాజకులు అంటే ఎవరు? ஆசாரியர்கள். யார்? ஊழியக்காரர்கள், போதிக்கிறவர்கள், சமர்ப்பிக்கப்பட்டவர்கள், வாழ்வானாலும் சாவானாலும் கர்த்தருக்காய் வாழ்கிறதான நாங்கள். ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు చాలామంది అంటారు, దేవుని కొరకు వచ్చాము, మాకు అది ఇచ్చారు, మాకు ఇది ఇచ్చారు అని. కొంతమంది అంటే నేను వచ్చాను, ఇంత సెలవు చేశాను, నాకు ఏదే జరగలేదని. అది కాదండి జీవితము, సేవ. ఒక్కొక్క అడుగులు వేస్తున్నప్పుడు ప్రతి మానవుల సేవకుల కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అనేక అవమానమైన మాటలతో నేను తిట్టి కూడా చేస్తారు. అయితే నువ్వు సహనము కలిగి దేవుడి కొరకు ఓపిక పెట్టుండు. హల్లెలూయా. ముందుకు దేవుడు నిన్ను ఎంతో గొప్పగా నడిపిస్తాడు. ఆమేన్. నా జీవితంలో ఎన్నో అనేకమైన కార్యాలు సంభవించాయి.
దుఃఖము లేని రోజు లేదు, ఏడవని రోజు లేదు, కన్నీరు కారవక ఆగిన రోజు లేదు, దేవుడితో ప్రలాపించక రోజు లేదు. ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి క్షణము కన్నీరేనండి. ఎవరికి చెప్పలేని గుండెల్లో భారము, హృదయములో వేదన ఎవరి దగ్గర చెప్పలేను, ఎవరి దగ్గర పంచుకోలేను. కనీసం కన్నా తల్లిదండ్రుల దగ్గర పోయి చెప్పను. ఎందుకంటే నా తల్లిదండ్రులకే అధికమైన భారం ఉంది. మరలా నేను చెప్తే నా తల్లిదండ్రులు ఏమైపోతారు అన్న బాధ. హల్లెలూయా. ఎందుకంటే మా నాన్నకి అందరం ఆడపిల్లలమేనండి. మాకు పెంచి ఏదో చదివించి మాకు వివాహాలు చేయించి ఎంతో కష్టపడి ఉంటారు కదండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన కృపేనండి. నా కన్నీరు, ప్రార్థన, నా ఉపవాసము. ఎవరు ఎలాగైనా పోని, నాతో కూడా నా అక్క చెల్లెలే ఉన్నా కూడా నేను వాళ్ళ మీద వెళ్తాము. కానీ వాళ్ళ హృదయాలు ఎట్టో, కానీ నా హృదయంలో ఒక పట్టుదల. నేను ఏం చేయాలి ప్రభువా, నేనేమై ఉన్నాను ప్రభువా, నాలో ఏంది అంగలార్పు, నేను ఎవరి దగ్గర చెప్పలేని బాధ, నేను ఎవరి దగ్గర ఫ్రెండ్గా ఉండలేకపోతున్నా, నా తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నా, నా ప్రజలు నన్ను విచారిస్తున్నారు కానీ చెప్పను. ఎమ్మాన్, ఎందుకు తెలుసా? నా స్నేహితుడు నువ్వే, నన్ను సృష్టించిన తండ్రివి నీవే, నన్ను ఆదరించు వాడివే, నువ్వే నన్ను విడిపించాలన్నా నీవే. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవనమని ఉన్నానని ఇక్కడ ప్రలాపిస్తున్నారు. ఎవరు? యాజకులు. ఎవరి కోసమో? జనము కొరకు. ఒక కూట జనము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, పాపముతో నిండిపోయిన వారి కొరకు, ఘోరమైన వ్యాధులతో నిండిపోయిన వారి కొరకు, శాపముల నిండిన వారి కొరకు ప్రలాపిస్తూ ఏడుస్తున్నారు. ఎవరు? యాజకులు. ఈరోజు ఏడ్చి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారా? కరువండి. నేను ఆ సంఘంలో ఇప్పుడు కాలములో పాస్టర్ని, బోధకులని, యాజకులని వాళ్ళకు తగినట్లు పోగు చేసుకుంటున్నారు. ఇంకా ఈ పాస్టర్ నాకు గిట్టదయ్యా, ఈ పాస్టర్ నాకు గిట్టదు, ఎప్పుడు నన్నే, ఎప్పుడు నాదే కథ, పోయిందంతా నాదే అంటే నీ హృదయము, నువ్వు చేస్తున్న తప్పు చూటిగా దేవుడు, ఆత్మదేవుడు మాట్లాడుతుంటే నీ హృదయం ఒప్పుకోవట్లేదు. నిన్ను సరి చేయాలా, నీ జీవితం బాగు చేయాలా, అందంగా చేయాలా, నీకు మేలైన చేయాలా, ఐశ్వర్య సంపన్నుడైన యేసయ్య నేను ఎంతగానో ఉన్నతంగా తీసుకుపోవాలని ప్రేమించి చెప్తాడు, గద్దిస్తాడు. ప్రేమించే వాళ్ళే గద్దిస్తారండి, అవునా? టీచరు క్లాస్లో చెప్పి 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 వాడు చదవక ముద్దుగా ఉంటూ వాడిని ఏం చేస్తుంది? ఫారా ఇంక వేస్ట్. విని ఆ గద్దెంపుకి, దెబ్బలకి లోబడి కొట్టించుకున్న మరొక రోజు ఆ ఎగ్జామ్, ఆ టెస్ట్, ఆ పరీక్ష కరెక్ట్గా చేసుకొని వస్తే భయముతో ఆ బిడ్డని నిన్ను కొట్టానే అని బాధపడుతుంది, అవునా? నేను కూడా అండి నా బిడ్డను బాగా కొడతాను. వాళ్ళ స్కూల్కి వెళ్ళి నాకు ఏడ్చుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా, ప్రభు నా బిడ్డను ఎంత కొట్టానయ్యా, ఏడుస్తా. అలాగే గద్దింపు, నిన్ను దేవుడి మందిరంలో గద్దిస్తున్నాడు, నేను హెచ్చరిస్తున్నాడు, నువ్వు చెప్పిన చేసిన తప్పు చూటు చేసి నీతో మాట్లాడుతున్నాడంటే ఆ తప్పు నుంచి నువ్వు బయటకు రావాలి. వేస్తాలా రాకుండా నాకు చాలా పాటలే నాకు ఇష్టము, నాకు లాలించుటే నాకు ఇష్టము, నన్ను పాలించుటే నాకు ఇష్టం అంటే ఒకరోజు నువ్వే కాదు, నీతో పాటు నేను నా అగ్నిగుండంలో త్రోయబడతాము. అప్పుడు అక్కడికి వెళ్ళినాక అయ్యో అయ్యో నేను సంఘానికి ఇంత ఇచ్చినా, అంత చేసినా, ఇంత కాడికి ఇచ్చినా అంటే ప్రయోజనమా? నో యూస్. నువ్వెవరో తెలియదు. హల్లెలూయా. కాబట్టి
బట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన అంటున్నాడు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనుల వారి మీద ప్రభుత్వము. మన మీద, నా బిడ్డలు మీరు, వయసులో పెద్దలైనా నా ఆత్మీయమైన బిడ్డలు, మీ పైన ప్రభు సన్నిధిలో నేను ఏం చేయాలా? అయ్యా వాళ్ళు చేసేదే తప్పే ఉండొచ్చు, వేరే ఏదైనా దుర్మార్గమైన అయితే నువ్వు చాలు చూపించయ్యా అని మేమేం చేయాలా? ఇరువురమే ఏడవాలా. మేము ఇరువురమే కాదు, యాజకుల కుటుంబంతో ఏడవాలా. ఇస్తల్లా ఈరోజు ఎందరండి పాస్టర్లు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళ, నాకు మీటింగ్ బుక్ చేసావా, నాకు కారు పంపించు. ఏసీ కారు, ఏం కారులో? రిచ్ కార్ల పేర్లు కొని చెప్పేస్తారు. ఏం కారు పేర్లో? రిచ్ కార్ల పేర్లు కొని చెప్పేస్తారు. వస్తున్నామంటే మాకు ఏం ఫుడ్డులు కొని ఆర్డర్లు ఇస్తారండి. మేము స్త్రీల మీటింగ్, స్పెషల్ మీటింగ్లు పెడితే కొంతమందిని స్పీకర్లు పిలిచాము. వాళ్ళు అమ్మా ఏదో ఒక ప్రేమగా అభిమానంగా మీరు ఏం తింటారమ్మా భోజనాలు, మేము బిర్యానీ ఆర్డర్లు ఇచ్చాం, మంచిగా బాగా శ్రేష్టమైన ఆహారం అంటే ఆర్డర్లు పెడతారు. ఆ రోజు పండుగ దినముగా మనకు జరిగితే వాళ్ళు ఆకుకూరలు చేసి పెట్టండి, రసం చేయండి, అంత పొరీలు చేయండి, ఒక గుడ్డు. ఆమెమో నేను తిన్నో కౌచ్ అనింది, మళ్ళీ ఆమ్లెట్లు. ఏం ప్లేట్లో? కౌచ్ ఏనా సాపడు మట్టే పాస్టర్ అమ్మా అనింది ఒక ఆమె. అవునా ఏమ్మా? ఇలా ఇప్పుడు నా సాపుదిలో ఉడంపు కొత్తుగలే, నా జాతి పద్ధతి అనింది. సరేలే అనుకున్నా. అన్నీ వరుసగా లిస్ట్ వేసి లాస్ట్కి ఏమిటో ఒక చిన్న ఆమ్లెట్ ఉండే పొట్టు వచ్చింది. అలేరియా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పైన కొందరు ఒక రోజు మన పక్కన ఉండి అలాగే పరిచర్య చేయాలంటే, ఇల్లు మనం ఎలాగ ఉన్న చిన్న గదైన ఇద్దాలని మనం ప్రయాసపడతాం. ఒక రూమ్ புக் பண்ணிடுங்க. ஏன் புக் பண்ணிங்க? அதில் ஏசி வேர்க்கணும், நான் ஏசி அப்படி ఇల్లాదదల్లా எனக்கு కష్టం. అట్లా ఉన్నారండి సేవకులు. అయితే ఏడ్చేవాళ్ళు ఎవరు? దేశం కొరకు ఏడ్చేవాళ్ళు లేరి. ఒక దినాన నాకు వయసు చిన్నప్పుడు వివాహమైన కొత్తలలో కూడా కండి మిద్దె పైన పోయి పండుకుంటే నలు దిశల నుంచి ఏదో ఒక మూలలో మైక్ శబ్దము, స్పీకర్ల శబ్దము, పాడే ఈ స్తుతిగానాలు, వాక్య శబ్దం వినపడేది. అవునా కాదా? విన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఏదో ఒక మూలలో వినపడేది. మొట్టమొదటిలో పోయి పండుకుంటే ఖాళీ ప్లేస్లో సాంగ్స్ వినపడతాయి, ప్రార్థనలు వినపడతాయి, హల్లెలూయా అంటుంటారు, సేవకుల స్వరాలు వినపడుతుంటాయి. ఈరోజు ఏ స్వరాలు వినపడుతున్నది లేదు. ఆనాటికి ఈనాటికి మారక ముమ్మారు ఒక రోజుకి 5 సార్లు కూడా శబ్దం వినిపిస్తూనే ఉంది మైక్లలో. ఏ శబ్దం చెప్పండి, గెస్ చేయండి. హల్లెలూయా. వారి దాసి సంతతి వారు అధికారంతో వచ్చిన మనం ఏం చేస్తున్నాం? నిద్రమత్తులమై సోమరితనంతో ఉన్నాము. ఆ సోమరితనాన్ని విర్రగొట్టాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. యాజకులు మండపములోకి వచ్చి ఆ ప్రజల కొరకు ఏం చేయాలి? కన్నీరు విడిచొచ్చు ఆ ప్రజల జనము కొరకు ప్రార్థన చేయాలి మేము. ఆమేన్. మా ప్రార్థన మిమ్మల్ని పోగు చేసి పిలుస్తున్నప్పుడు మీరేం చేయాలా? మాకు మీరు సహకరిస్తూ ఉంటేదా మీ కార్యాలు జరుగుతాయి. మేము ఏడ్చి ప్రార్థన చేసి ఇంట్లో కాసుకొని వాక్యాలు ప్రిపేర్ అయ్యి మేము వచ్చి రాయ్యా ఈరోజు ఆ రోజు అంటే నువ్వు చెప్పుకో, నీకు ఇంకేం పని? నీకు ఇంకదే పని. మాకు పని పోవద్దా? మేము సంపాదించుకోవద్దా? మేము వండొద్దా? మేము బట్టలు ఉతకద్దా? మా పిల్లలను చూసుకోవద్దా? మాకేం లేదా? ప్రియా దేవుని బిడ్డలారా, చూద్దాం అక్కడ కింద. అలాగే యెహోవా ఈ జనుల ఎడల జాలి చేసుకుని అన్య జనుల వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానము అవును కదా.
నేను కానీ మీ కొరకు ప్రార్థన చేయక మిమ్మల్ని మేము పిలిచినప్పుడు మీరు రాక మీకు ఆ కార్యాలు జరగకపోతే మనకి విరోధంగా ఉంటున్న ఆ అన్య జనులు ఏం చేస్తారు? అంతలోనే మోకాలేసి మందిరం అని వెళ్ళావు, చేసావు, మీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు అడిగిన కార్యం ఆలస్యం అవుతున్నదంటే నువ్వు లోబడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ కార్యాలు వెనకపడుతున్నాయి, నీ కార్యాలు జరగటం లేదు, నువ్వు ఎంతో ఎదురు చూస్తున్నావే కానీ అది జరగలేదనే కార్యం ఏంటంటే నువ్వు మోకరించుట లేదు. నువ్వు దేవుడికి నచ్చిన జీవితము నీలో ఆయనకి కనిపించటము లేదు. సరే, అక్కడే 19 వచనం చూద్దాం. మరియు ఏమంట? మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకన అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చెప్తున్నాడు? మీరు ఏడ్చిన దానికి, ప్రార్థన చేసినందుకు, ఉపవాసాలు ఉన్నదానికి ఇక్కడ బదిలిస్తున్న మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇక్కడ అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక. ఇంకా నీకు అవమానము రాదు, నీకు దుఃఖము రాదు, నీకు వేదన రాదు. నువ్వు ఇక మొదలుకొని అప్పు పెంచుకోవు. హల్లెలూయా. అప్పు పెంచుకోవు. నీకేమి కావాలో అవన్నీ ప్రభువు చేస్తాడు. నీ పిల్లల జీవితాలు బాగుండాలా? నీ పిల్లల కార్యాల కొరకు నువ్వు వస్తున్నావా? నీ పిల్లల జీవితాలు సుఖమయముగా ఆ బాధల్లో, ఆ శాపంలో నుంచి విడిపింపబడాలని కోరుకొని వస్తున్నా నా ప్రియ సహోదరులారా, యేసయ్య ఈ దినమున ఒక విడిపింపు కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా, అంటే తృప్తి, అవమానము రాకుండా చేసి మీకు ఏదైతే కావాలో తృప్తి పొంది అంతకంటే ఎక్కువగా ఆయన ఏం చేస్తారంట? మనకిస్తాడంట. హల్లెలూయా. తమిళ్ அந்த வார்த்தை பேசல. கர்த்தர் தம்முடைய ஜனத்தை நோக்கி, இதோ நான் உங்களை தானியத்தையும் திராட்சரசத்தையும் எண்ணெயும் கொடுத்தேன், நீங்கள் அதனால் என்ன అడైవీர்களా? తృప్తి అడైవీர்கள். మీకేం కావాలో ఒక చిన్న కార్యాన్ని అడుగుతాడు, అది పెద్దదిగా తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. సరే, 20వ వచనం చూద్దాం. ఏమంట? చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేశమా భయపడక, ప్రైజ్ ది లార్డ్. దేశమా అంటే దేశంలో నివాసం చేస్తున్న మా క్రైస్తవ ప్రజలందరికీ ప్రభు చెప్తున్నాడు, దేశమా భయపడకము, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయును. ఆమేన్. చేశాడు నీకు. ఇంకా భయం లేదు, దిగులు లేదు, జడియద్దు. ఎందుకంటే నువ్వు భయపడొద్దని ప్రభు చెప్పేశాడు. ఆమె నీ పిల్లలు సుఖమయంగా, ఏందమ్మా నేను అనేక ఏండ్లుగా ప్రార్థన చేస్తున్నాను, వస్తున్నాను, నీదే మధ్యలో ఏమవుతుందో బ్రేక్ అవుతున్నావు. ఆ బ్రేక్ లేకుండా కరెక్ట్గా తీసుకెళ్ళు. ఆ ట్రాక్ మీద కరెక్ట్గా, ఏం లేదండి మనం ట్రైన్ ప్రయాణం చేస్తాం, అకస్మాత్తుగా మనం పోయే ట్రాక్లో వేరే ట్రైన్ వస్తే కొన్ని గంటలు సేపు బ్రేక్ అయిపోద్ది బండి. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో సిగ్నల్ పడేదాకా ఈ రెండు ఎదుర్కొంటే ప్రమాదానికి గురి అవుతామని. కాబట్టి అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా బ్రేక్ లేకుండా మనం సరిగా పోవాలంటే, ఆ బ్రేక్ పడక స్టక్ అయిందని సరిచేయాలంటే ఆ ప్రార్థన అనే ఆయిల్ కావాలా. ప్రైజ్ ది లార్డ్.
విశ్వాసం కావాలా, నమ్మకం కావాలా, దేవుడి మందిరానికి పరుగులెత్తాలా. ఏదో ఈ వారంలో 2 సార్లు పోయినా సార్లే, పోయినారం పోయినా శుక్రవారం పోయినా మంగళవారం పోయినా ఇంకంతే సాల్, అది చాలు నాకు జరిపిస్తుంది. ఒక్క వారానికి ఎంత చేశాడంటే కరెక్ట్గా వచ్చి చూడు, నువ్వు ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తావు. హల్లెలూయా. పని 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 పోవద్దంట్లా. ఒక్కరోజు ఎక్కడ తడితే నువ్వు వస్తావని ఆయనకి తెలుసు. ఆయన మాస్టర్ ప్లాన్ కలిగిన దేవుడు. ఆమె మన జాతకాలన్నీ ఆయనకి తెలుసు. నేను ఎక్కడ పడితే నువ్వు వస్తావని, నువ్వు ఎక్కడ పడితే వస్తావు. ఆ నడుము సక్క చేసి లాగుతాడు. హల్లెలూయా. కాబట్టి మరొక 26వ వచనం చూద్దాం. நீங்கள் உங்களை அதிசயமாய் நடத்தி வந்த உங்கள் தேவனாகிய என் ஜனங்கள் ஆமென் ஒருபோதும் வெட்கப்பட்டு పోవదిల్లై. నిన్ను సిగ్గుపడనీడు, నిన్నేం చేయనీడు, తలవంపులు చేయడు. అక్కడ తెలుగులో చదువుదామా? ఆమె నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. హల్లెలూయా. హగ్గై పక్కలోనే ஹக்கை எழுதின தீர்க்கதரிசனமான வார்த்தை 3ஆம் அதிகாரம் 14வது வசனத்தை ஒருவர் வாசிக்க. 3:14 ஹக்கை 3 అవునా? 2 14 ஹாகாய் அப்படி இந்த ஜனங்களும் ప్రైజ్ ది లార్డ్. ప్రియా చదువుదమ్మా. వాళ్ళకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుడి బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు హగ్గై. ఏమని చెప్తున్నారు? ఈ ప్రజలు 2వ అధ్యాయం 14 వచనమమ్మ. ప్రైజ్ ది లార్డ్. 15 చదువుమా. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరమును కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. హల్లెలూయా. అవునా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరమును కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచించుకొను. ఆమేన్. కొనుడి. ఆమేన్. అంటే ముందు మన మందిరం ఎక్కడుండింది? సొంత మందిరం. ఫస్ట్ ఈడర్ గారు, తర్వాత తిరుమలవా, మన వడకతలకే ఈ ప్రాంతం హైదరాబాద్ 4th సిస్టర్. ఇప్పటికే ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్క అనుభవాన్ని ప్రభు మనకేం చేస్తున్నాడు? నేర్పించున్నాడు, బలపరుచున్నాడు. మన కన్నీటి ప్రార్థనకు అనేక కార్యాలు మనం రుచి చూసి పొందుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. మీ జీవితంలో కింగ్ ఆఫ్ షాలేం మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మీకు ఏదైతే అడిగాదో అది ప్రభువు నీకు ఇచ్చాడా లేదా? ఆమేన్. అయితే అది మరచి దేవునికి దూరం అవుతున్నామా?
లేదు అది జ్ఞాపకం చేసుకొని ఆయనకు దగ్గరగా ఉండి ప్రార్థనలో బలపడ్డామా, విశ్వాసంలో బలపడ్డామా, దేవుడి మందిరపు కార్యాలలో అధికముగా మనం పాల్పొందులు పొందుకుంటున్నామా? అలా మనం కొంచెం ఆలోచించేద్దామా? ఆమేన్. మేము ఏం చేయాలా? ఆలోచించాలా. దేవుడి మందిరం పైన చాలా ఉద్దేశం. టైం అయింది కాబట్టి నేను ఎంతతో ముగియాలని నేను ఆశిస్తున్నాను. వచ్చే వారంలో చూసుకోవచ్చు దేవుని చిత్తాన్ని బట్టి. మనం దేవుడి మందిరానికి, దేవుడి మనం గుర్తెరిగి మారు మనసులోకి వచ్చిన మొదలుకొని ప్రభువుకు మనం సమర్పించుకున్న తర్వాత మనం అడిగిన ప్రతి కార్యాలు ప్రభువు మనకు చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి మనం అలా జ్ఞాపకం చేసుకోవాలా. మన స్థితిగతి ముందు ఎలా ఉండింది, ఈరోజు ఎలా ఉన్నాము. ముందు మన దిగజారిన స్థాయి, చాలా దీనస్థితి, లేమి లేదు అనే బాధలు, కరువుతో ఉన్నాము. ఈ పూట వండుకుంటే మరొక పూటకు లేదు, సరైన వస్త్రాలు లేవు. ఈరోజు సంఘము ప్రార్థించింది, సేవకులు ప్రార్థించారు, నీ కార్యాలు ప్రభువు చేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఎవరికి రుణస్తులుగా లేవు? యేసయ్యకి. యేసయ్యకి రుణస్తులుగా థ్యాంక్స్ గివింగ్ నీలో లేదంటే దేవుడు మర్చిపోయాడా? నీ పాత స్థితి కంటే ఇంకా అంతకంటే ఎక్కువగా బాధలు ఏర్పడతాయి. ఎస్లా ఇప్పుడు దేవుడు ఒక్క కష్టంలో వచ్చి నువ్వు వచ్చావు, అమ్మా ప్రభువు నమ్ముకున్నాక నాకు ప్రభువు చేశాడు అని. ఆ ప్రభువుకు కృతజ్ఞత కలిగి నీ జీవితాన్ని నడిపించుకుంటూ మెల్లిమెల్లిగా పోతూ ఉంటే నీ విశ్వాసం గొప్పదవ్వాలా, నీ ప్రార్థన గొప్పదవ్వాలా, నువ్వు దేవుడి మందిరానికి వచ్చేది గొప్పదవ్వాలి. కానీ బాధలతో ఉన్నప్పుడే బాగా అబ్బా మమ్మల్ని అయితే అడుగ్గోం పెట్టనీరు. అందరూ వేషం వేసుకుంటారు చూడండి, అబ్బా 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 ఆ పైన తెలుసొద్ది వాళ్ళ బాధలు. మొఖాలు తిప్పుకునేది, ఏదో మేము చెప్తామని చెయ్యాల్సి వస్తుంది అనేది. కానీ ఏది ఎలాగొన్నా మాతో కాదండి, మీకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలా. మేమే మిమ్మల్ని అలా ట్రైనింగ్ చేపించి మీకు వాక్యాన్ని బోధిస్తూ దేవుడు చెప్పింది మేము చెప్తున్నాము. అయితే గద్దించేది, స్ట్రిక్ట్గా చేసేది, వాక్యాన్ని సత్యంని లోతుగా తీసుకెళ్ళేది అన్ని జరగదండి. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. యాకోబుని ఆశ్రయించిన దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రాహాము ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఒక ఆయన అంటాడు, నేను అయ్యగారు అలా వెళ్తూ ఒక టీ అంగటికి వెళ్ళాము. సరే హోటల్లోకి పోయి గ్యారుగా టయార్డ్గా ఉందని ఒక టీ తాగి వెళ్తాము అన్నాడు. ఒక 4-5 ప్రాంతము మేము వెళ్ళాకే బాగా తెలిసిన ఒక వ్యక్తి ఏం చేశాడు, అక్కడ ఉన్నాడు. మేము గమనించగా పోయి కూర్చున్నాం టేబుల్లో. ఆ చైర్లో కూర్చునిందే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రైస్లాడ్ అయ్యగారు, ప్రైస్లాడ్ అమ్మగారు, వందనాలు వందనాలు అన్నయ్య, బాగున్నారా, కూర్చోండి, ఏమైనా తింటారా? మీతోనే నేను తీసిస్తాను అన్నాడు. ఆయన చాలా ఆర్థికంలో ఉన్నాడు. పర్లేదన్నయ్య మేము తీసిస్తాం, నువ్వు తిన్ను అన్నాం. సరే అందరం అలా టీ ఏదో స్నాక్స్ తింటూ ఉన్నాము. ఏంటన్నయ్య ఆధ్యాత్మిక జీవితం ఎలా వెళ్తుంది, మందిరానికి వెళ్తున్నారా? మీరు వెళ్ళే సంఘము గొప్ప మందిరము, ఎంతో గొప్ప సేవకులంతా ఉన్నారు అంటే. లేదమ్మా మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళటం లేదా? ఎప్పుడు స్టేషన్లో కనిపించే వాళ్ళు బ్యాగులు పట్టుకొని మోస్తూ నేను నీకు సహాయపడేవాడిని, ఇప్పుడు మీరు కనిపించేది లేదంటే ప్రభు ఇక్కడే మాకు దగ్గరలో అనుకూలపరిచాడు. సరే మీరు ఎలాగున్నారు భార్య పిల్లలు అంటే, అదేదో ఉందమ్మా మా కష్టాలు మాకున్నాయి. ముందున్న దానికన్నా మరీ దిగజారాడు. ముందు వేసుకున్న బట్టల కన్నా మురికిన బట్టలుగా ఉన్నాయి. ముందున్న ఫ్రెష్నెస్, ముఖములో కాంతి లేదు. అడిగాడు, నాలో నాకు ఒక ఫీలింగ్, ఒక దేవుడి బిడ్డ ఏంటి ఇలా అయిపోయాడు. వచ్చిందే స్మోకింగ్ స్మెల్ వచ్చేది అతని కాడ స్మోకింగ్ కొడతలా పురుషులు వాళ్ళ దగ్గర వచ్చే స్మెల్ వచ్చింది. సరే మనం అవన్నీ బాధ అవన్నీ అనుకోకూడదు, దేవుని బిడ్డలం కదా అని అడుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, సరే అన్నయ్య ఎలాగైనా. లేదమ్మా నేను కొద్ది రోజులు అట్ట బ్రేక్ ఇచ్చినాను ఏసైకి. ఏంటంట ఈయన ఇచ్చిండంట బ్రేకు, ఈయన సృష్టించినాడాము. నేను కొద్ది రోజులు అట్టుంటయ్యా అని చెప్పినాను. అట్టుంటే అట్టన్నా రావాలా పోవాలా దేవుడు కాడికి వెళ్తేనే కదంటే, అమ్మా నువ్వు ఎంతనే చెప్పు, నాకు అది జరిగిందాక ఆయన మీద నేను అలిగినాను, అలిగినాను అన్నాడు. సరే అట్టంటే ఎట్ట చెప్పాలి నాకే ఆలోచన. అయ్యగారు నవ్వుతా ఉండవు అంటున్నాడు. సరే అన్న ఎవరితో మాట్లాడిపో వాక్యమైన కడపట్లైనా కూర్చో, దేవుని మందిరంలో అట్ట ఉంటే ఎంతో ధన్యత కదా. అమ్మా నాకు అన్నీ తెలుసు,
నన్ను పెట్టకుండా ఎవరు వాక్యం చెప్పలేరమ్మా నిండు. నేను లేకుండా ఏ పాస్టర్ ఏ దేశంలో కూడా వాక్యమే రాదు అన్నాడు. ఏందబ్బా కొత్తగా చెబుతుండే ఇదేంటి బోధ అనుకొని, ఏందన్నా ఏందట్ట అంటున్నావంటే, అవునమ్మా ఎవరైనా తీసుకో ఫస్ట్ ఆది కాండలో నుంచి వస్తే యాకోబు లేకుండా వాక్యం చెప్పలేరమ్మా. నా పేరు యాకోబు అయితే నేను దేవుడు పెట్టాడు కదా, నా వాక్యం లేకుండా బైబిల్లో నుంచి ఎవరు చెప్పలేరు. నాకా ఇంక నవ్వేనా, నాకు ఒకటే నవ్వు. నేను లేకుండా ఏ పాస్టర్ వాక్యం చెప్పలేరు అన్నాడు. ఒరే ఇంక ఇంత మాట్లాడేది మన వల్ల కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వాదాల కొరకే వెంబడించేవారు. సత్యాన్ని విని దేవుడికి లోబడి దేవుడి వాక్యానుసారంగా జీవించాలనే జీవితం వాళ్ళకి రానే రాదు. సుఖభోగాలు కోరేవాళ్ళు. ఏం కోరేవాళ్ళు? సుఖభోగాలు. అయ్యా నేను ప్రతిదినము గంట సేపు ప్రార్థన చేసి వాక్యం చదువుకునే భోజనంలో చేయబెట్టనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రార్థన అయితే ఉన్నది, మార్పు చెందలేదు నీలో. ఎందుకంటే వాక్యము రీతిలో నువ్వు జీవించటము. మన పాత స్వభావం మారాలా, పాత హృదయం మారాలా, పాత మాటలు మారాలా, మన యాక్టివేషన్ మారాలా, మన బిహేవియర్ మారాలా. మనం ఇతరులు చూసినప్పుడు రఫ్గా ఉండాలి, ప్రేమగా చూసేవారుగా మారాలా. మార్పు అంటే అదేనండి. రైసల్లా మారినంటారు కానీ ఈ బాప్తిస్తాలు కొని చేస్తారు. సినిమాలు మారు, స్టేటస్లో చూడాలి. అబ్బో ఇంకేముంటాయో. దేవుడు చూస్తున్నాడు. మనుషులకు మరుగైన నా దేవుని నా ప్రభువుకు మరుగే కాదు. భూమిని చూస్తే ఆయన భూమి. పోయిన వారం వాక్యం విన్న వాళ్ళు ఏదో చెప్పండి ఒకరవా. పోయిన వారం వాక్యం ఏం వాక్యం విన్న వాళ్ళు ఒకరు చెప్పండి. హల్లెలూయా. షేకండి నాయన, షేకండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. తాళపు చెవి కర్తర్ దావీదిన్ తెరైకోల్ ఉడయవర్. ఆయన మన చేతికి ఇచ్చాడు తాళము. తీసుకునే బాధ్యత నీది. నువ్వు దేవుడికి నచ్చిన జీవితము ఆయనకు లోబడి, నువ్వు పెద్ద చిన్న తల్లి తండ్రి గురు దైవమని లోబడి అనుసరించి ఆయన వాక్యానుసారంగా భక్తి కలిగిన బిడ్డగా సాక్ష్యాన్ని కాపాడుకుని జీవిస్తే తాళం ఎవరికి అడవలేదు, నీ చేతికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఒక అతనికంట రాజు ఒక బంగారపు పెట్టంట. ఈ స్టోరీ చెప్పి ముగిచ్చేస్తా. ఒక బంగారు పెట్టంట తలలాడుతుందంట. ఒక పనివాడిని పిలిచి, ఒరే బాబు, తాళము నీ చేతికిస్తున్నా, పెట్టి నీ చేతికిస్తున్నా, 3 రోజులు దీన్ని తెరవద్దు. ఏం చేయొద్దు? 3 రోజులకి తెరవద్దు. ఒక టైం గడువు నీకు చెప్తున్నా, ఆ టైం వరకు నువ్వు కాచుకొనుండు, దాని తర్వాత నీ ఇష్టం రా బాబు అన్నాడట. వీడికి పెట్టించిన నుంచి ఎక్కడ పెట్టినా మెరిసిపోతుంది. ఏం చేస్తుంది? తలతల్లాడు చీకట్లో లైట్లు లేకుండా కరెంట్ ఆఫ్ చేసి పెట్టినా అది పలుచుని కనపడుతుంది. ఈడు నిద్రపోతే నిద్ర పట్ల, తిందామని పోతే తిన్న అవసరం, ఆకలిగాల, ఏ పని చేయలేకపోతున్నాడు ఈ 3 రోజులు. అయితే 1 రోజు గడిచింది. ఆపనే నీరసం అయిపోయాడు. 2వ రోజుకి అన్నం లేదు, నీళ్ళు లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, ఇంకే పని లేదు. 2వ రోజు గడుస్తుంది, నీరసం అయిపోతుంది. ఆకలి లేదే, తినాలంటే ఆ పెట్లో ఏముందో. రాజు ఇచ్చాడు, తాళం ఉంది నా చేతిలో, తెరవద్దేమో ఆర్డర్ వేసాడు. నేనేం చెయ్యాలా? పెట్టే బంగారం అయితే లోపల ఎంత ఉందో, ఏముందే, ఎంత బంగారం ఉందో అని ఒకటే గుండెల్లో కోత, ఆశ, తెరవాలా అని. అయితే 2 రోజులు ఓపి పెట్టాడు. 3వ రోజు అయిపోయింది. నీరసం అంటే నీరసము, నీళ్ళు లేవు, అన్నం లేదు, స్నానం లేదు, ఇంకెట్టిపోయినాడు కాదు, ఏం చేసినాడు కాదు. దీన్నే చూసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒరే బాబు 3 రోజులు అది కాపాడురా, తాళంగా నీకు వస్తున్నాను, ఈ టయాన పలానా చెప్పేసిపోయాడు. అదేదో అక్కడ పెట్టి దీని తన పని ఎప్పుడు రాగా చేసుకోకూడదా? దాని మీదే ఉద్దేశం. దేనిమేనా?
దాని మీదే ఉద్దేశం పెట్టుకొని 3వ రోజు వచ్చింది. ఆ గడియ సమయం రాతలకు ఓపిక ఆగి పట్టుకోలేక తెరిచి చూశాడండి. ఇట్ట ఓపెన్ ఇట్ట తాళం ఇట్ట పెట్టి ఇట్ట ఓపెన్ చేసింది. లోపల ఉన్న పక్షులు పట్టుని ఎగిరిపోయినాయండి. హల్లెలూయా. తెరవంగానే ఏం జరిగింది? పక్షులు పట్టుని ఎగిరిపోయినాయి. ఒరే ఏం వెళ్ళింది ఏమిలేదంటే ఆ కొమ్మ ఆగుంది. దాన్ని పట్టాలంటే అవుతుందా? పట్టాలంటే అవుతుందా? ఎన్ని దిక్కులు పోయిన ఆయన వల్ల ఆగదు, పట్టలేము. అలాగే ప్రభు మనకి దాలపు చెవి మన చేతికి ఇచ్చున్నాడు. లోకంలో ఎగురుతున్న నీ హృదయపు కార్యాలు అడక్కి ఆయన ఆధీనంలో పెట్టు. దానికి నీ ఆశలనే పాపానికి తాళం వేసే. నీకు వయస్సు, కాలము, సమయము వచ్చిన దాకా ఓపికతో ఉండి నీ హృదయపు ఆశలకి, ఆ ఆశకి తగినట్లుగా రెట్టంతలుగా 100 మంచి భార్యనిస్తాడు దేవుడు, మంచి భర్తనిస్తాడు దేవుడు. హల్లెలూయా. పరుగులెత్తద్దు, హృదయంలో ఆశలు పెంచుకోవద్దు. దేవునికి లోబడు, దేవుని ఇష్టానికి జీవించు. ఆ బంగారపు పెట్టి తెరవద్దురా బాబు అంటే ఏం చేశాడు? నీ హృదయం పోయిన స్థలానికి అంతా పోయి ఎగిరి ఎక్కడో పోయి చిక్కున్నావంటే వేటగాని ఊరిలో చిక్కున్నట్టే నీ జీవితం నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా. అవును యేసయ్యా, నీ ప్రియులమి మేము తండ్రి. నా జనులు ఇక ఎన్నడికి సిగ్గుపడరు. என் ஜனங்கள் ஒருபோது வெட்கப்பட மாட்டார்கள். ஆமப்பா, இனி வந்தது போதும். துன்பங்கள், துயரங்கள், துக்கங்கள், கண்ணீர், பிரச்சனைகள் போதும் ஐயா. இனி உமக்காய் நான் வாழுவேன், உமக்காய் நான் ஜீவிப்பேன், உமக்காய் நான் சாட்சியோடு இருப்பேன். உம்முடைய சன்னிதானத்துக்கு ஓடோடி நான் வருவேன். நான் எங்கெல்லாம் ஓடுகிறேன், நீர் மறைவானது ஒன்றுமில்லை ஆண்டவரே. யாவரும் கேட்போமா?